హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటంటే జారుది బుష్ వేయడం ఎలా. బుష్ అంటే ఇది ఈ బుష్ ఎట్లా చేంజ్ చేసుకోవడం మీకు చెప్తాను. ఇప్పుడు బుష్ ఎట్లా ఏంటంటే ఇట్లా ఊగదు, ఇది ప్లే అవుతుంది చూడండి. ఇట్లా ప్లే కావాలి, ఇట్లా ప్లే అయితే సప్పుడు బాగా వస్తుంది అన్నట్టు పట్టేటప్పుడు మనం ఐటమ్ చూడండి. ప్లేస్ ఇది కప్లర్ అంటుంది. ఇది కప్లర్ ఎట్లా చెప్పాలంటే ఇది ఉల్టా తిరేట్ ఉంటుంది అన్నట్టు, సీదా ఉండదు. మనం ఇట్లా లూజ్ చేయాలని చూస్తాం కానీ ఇది టైట్ అయిపోతుంది. మనం ఇటు దింపాలి, రివర్స్ ఇట్లా ఉల్టా ఉంటుంది అన్నట్టు. లూజ్ అయితే టైట్ అయితే, టైట్ అయితే లూజ్ అవుతుంది. ఈ ముంగటి నట్టు కూడా లూజ్ అయితే టైట్ అయితే, టైట్ అయితే లూజ్ అవుతుంది. తిరేట్ రివర్స్ ఉంటుంది అన్నట్టు. ఈ వాచర్ అడ్జస్ట్మెంట్ వాచర్లు ఉంటాయి. ఇది బుష్ చూసిన మధ్య ఉంది, అది బుష్ అంటారు. బుష్ ఇది దాన్ని రీప్లేస్మెంట్ చేయాలి. ఇప్పుడు మనం ఇలా చూడండి, బుష్ తీసుకోవాలి. ఈ బుష్కు సంటాలు పెట్టాలి. ఈ మరి పెద్ద పెద్ద ఈ హోల్స్ పెద్ద పెడితే ఈ బేస్ పలిగిపోతుంది. ఇది ఎంత ఉందో అంతే మందమే దగ్గరలో పెట్టాలి. ఈ బేస్ ఉంటుంది, ఈ బేస్ మందం పెట్టాలి. ఎక్క పెద్ద పెడితే ఈ బేస్ పతలా ఉంటుంది కాబట్టి ఇరిగిపోతుంది. ఇట్లా పెట్టుకోవాలి. దాని మనం చిన్న హోల్ పెట్టుకోవాలి. బుష్ ఎంత ఉందో అంత మందం పెట్టుకోవాలి. చూడండి, మనం బుష్ చేద్దాం. ఈ బుష్ మందం ఉంటే చాలు. బుష్ కరెక్ట్ ఉన్న మందం పెట్టి కొట్టాలి. చూడండి, కనిపిస్తుందా? వెళ్ళిపోయింది. ఇలా పట్టే మందమే వదిలించుకోవాలి. వెళ్ళిపోయింది. పాత బుష్, కొత్త బుష్ చూస్తున్నా. అదేవిధంగా సేమ్ ఎక్కడ తీసినామో మళ్ళీ అట్లనే రిప్లేస్ చేయాలి. చూడండి, కరెక్ట్ బుష్ పెట్టుకోవాలి. సేమ్ ఇది రివర్స్లో ఏమో కనిపిస్తలేనట్టుంది. వచ్చేసింది. ఎప్పుడైనా బుష్ వేసినప్పుడు దీన్ని కొలత చూసుకొని వేయాలి. ఇంతే ఇంచు మీద ఆపేది దీన్ని. నేను అదే ఇంచు తోటి ఆపేసిన. ఎందుకంటే గ్రైండర్ ఎక్క తక్కల కొన్న కూసులు లోపల దగ్గర కూసులు తేడా అవుతుంది. ఎప్పుడైనా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. కొత్త బుష్ వేసినప్పుడు ఇది రాడు స్మూత్ ఉందో చూసుకోవాలి. రఫ్ ఉంటే మాత్రం రాడు కూడా చేంజ్ చేయాలి. ఇది పర్వాలేదు, మంచిగా ఉంది. ఇది ఒక వాచర్. తర్వాత ఆయిల్ వేయాలి, కొంచెం అప్లై చేయాలి అంతే. చేయాలి. ఎప్పుడైనా బ్లేడ్ బాగా హైట్ మీదకి ఉండాలి, కొద్దిగా ఉండాలి చూసుకోండి. మరి బాగా హైట్ అయితే గ్రైండింగ్ కాదు. కొద్దిగా హైట్ మీదకి ఉంచాలి, మరి మొత్తం కింది కంటే పడి చూసుకోవాలి. ఇవాళ హైట్ ఎక్కువ ఉన్నది, కొద్దిగా దించడం. కొద్దిగానే బాగా చెప్పాలి. కింది కొట్టుకోండి ఇట్లా. వాచర్లు అప్లై చేయాలి. ఎందుకంటే వాటర్ ఏమన్నా వాటర్ బాగుంటే కిందికి కారకుండా ఉంటుంది. మళ్ళీ ప్లేస్ ఎత్తు కవర్ చేస్తుంది అన్నట్టు. రివర్స్ ఎప్పుడైనా ఇది రివర్స్ ఉంటుంది. ఎందుకంటే సీదా ఉంటే ఊసిపోతుంది అన్నట్టు. ఇది అందుకే రివర్స్ పెడతాం. మీరు ఎట్లా తిరుగుతుంది అట్లా టైట్ అవుతుంది. రివర్స్లో ఉంటుంది. ఇది కిందికి మీదికి ప్రయత్నం చూసుకోవాలి. ఇంకొక వాచర్ పడుతుంది, బాగా ఉండదు. ఈ సన్నపు తీసేసి కొంచెం దొడ్డు చేద్దాం. ఇప్పుడు ప్లే లేదు, ప్లేగా ఉంది. ఓకే, ఊపితే ఊతుందా? ఊదలేదు. ఇట్లా షేక్ అవుతలేదు కదా, చూడండి. షేక్ అవుతుంది. ఇది విధానం బుష్ రిపేసి ఇప్పుడు అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఫాలో కాండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.